తెలిసి గాని తెలియక గాని పవిత్రమైన కీర్తిమంతుడైన భగవంతుడి నామాన్ని ఎవరెవరు సంకీర్తన చేస్తున్నారో చాలా మంది ఎక్కిరించుకొని అరే కిట్టారే అక్కడ కూడా 1% వచ్చేస్తుంది వాడికి. ఎంత నామం యొక్క మహిమ! ఆడి కూడా ముక్తి పొందుతాడు. అంటే తక్షణం కాదు, లేటుగా అవుతుంది కొంచెం. అతడి పాపాలన్నీ దహించి నిప్పు కట్టెల్లాగా కాంతి బూడిదైపోతాయి. ఏమి ఉండదు అక్కడ, బూడిదిగా. అట్లా భాగవతంలో అజాముడి కథ చాలా అద్భుతమైనట్టు. అందరికీ తెలుసు అజాముడి కథ అంటే. భాగవతంలో అత్యద్భుతమైనటువంటి ఘట్టాలు. అజాముడి కథ, గజేంద్రుడి కథ, ప్రహ్లాదుడి కథ, చివరిలో అక్రూరుడి కథ, ఉద్ధవుడి కథ. ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి ఘట్టాలు. మనం పోల్చుకోవాలి. మనం భాగవతం వినేటప్పుడు ఏదో కథ కాకుండా మనం దాంట్లో ఉండిపోవాలి. మనం కూడా ఉన్నాం కదా. అప్పుడు రావణ యుద్ధంలో సమయంలో కూడా మనం ఉన్నాం. అంటే మళ్ళీ జన్మం ఎత్తాలి కదా, యజ్ఞం ఎత్తుతున్నాం మనం. మహాభారత యుద్ధంలో కూడా మనం ఉన్నాం. అందరూ కూడా పాండవ పక్షంలో ఉన్నాం. మనం కూడా ఎన్నో అక్షోహిణులు